మరి దేవుడు ఈ డిసెంబర్ 2వ వారములోనికి నడిపించిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి చెల్లించాలి. ఎందుకు మనం చెల్లించాలంటే మన పట్ల దేవుని ప్రేమ, ఆయన కృప ఎంతో దయ చూపించి అనుక్షణము ప్రతిదినము కూడా మన ప్రభు మనల్ని ఎవండి ఒక చంటి పాప వల్లే కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నారు. దేవుని కొరకు మనం సరిగా నిలబడకపోయినా, సరిగా బ్రతకకపోయినా దేవుని యొక్క దీర్ఘశాంతము మన పట్ల దేవుడు చూపిస్తున్నారంటే మనము మారు మనసు పొంది ప్రభువుకి ఇష్టలుగా మారాలని. దేవుడు మన పట్ల ఎందుకు దీర్ఘశాంతమును చూపిస్తున్నాడంటే ప్రభువు కొరకు మనము పరిశుద్ధములుగా మనం బ్రతికి ఇదిగో ఆయనుండి స్థలములో మనము కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. మనము సరిగా బ్రతకపోయినప్పటికీ కూడా అవకాశాలు ఇచ్చి నడిపించుకుని ఆయన ప్రేమతో మనల్ని నింపుకుంటున్నారంటే దేవుని కొరకు మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆయన మన పట్ల ఎంత దీర్ఘశాంతమును చూపిస్తున్నాడో అనే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఒకసారి వాక్యములకు వెళ్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏమా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చెయ్యవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంత గలవాడే ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వస్తానని, రెండవసారి రాబోతున్నాడని ఎన్నో విషయాలు ఈ బైబిల్ గ్రంథములో రాయబడ్డాయి కదండి. మన పుట్టింది మొదలుకొని ఇదిగో సండే స్కూల్ నుండి ఎంత వయసు వచ్చినా కానీ ఎన్నో సంవత్సరాల నుండి రెండవ రాకడ గురించి మనం విన్నా కానీ ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారని చెప్పారు. ఈ వాగ్దానాలన్నీ ఏమైపోతున్నాయని మనుషులంటండి ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమండి, ఆలస్యమని ఎంచుకున్నట్లు. చూడండి, అంటే ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయట్లేదు, కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారన్న సంగతి ఇక్కడ గుర్తించాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనో భూమి మీదకి రావలేదంటే, ఇంకా ఆలస్యం అవుతుందంటే దీనికి ప్రధానమైన కారణం ఉంది. అదేంటి? ఏ ఆత్మ కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఎన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలు గతించినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూమి మీదకి రాలేదంటే కారణం ఏంటి తెలుసండి? ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవాలి. అందుకే ఈ లోకములోనికి క్రిస్మస్లో మనం మొదలెట్టి ఎన్నో సందర్భాలు వింటాం కదా. ఆయన వచ్చింది ఎందుకు అనుకుంటున్నారో? మానవులు చేసే ప్రతి ఒక్క పాపముల నుండి విడిపించి శిలువ త్యాగాన్ని అనుభవించి ఆ కలవరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సిందిస్తేనే తప్ప ఎవరికి ప్రాయశ్చిత్తం అన్నది ఉండదు. ఆయన మహనీయుడు 2000 సంవత్సరాల కిందటే వచ్చారో మనందరి కొరకు మరణించాడు. ఎవడి సమాధి చేయబడి తిరిగి లెగిసి ఆరోహణమై మరలా రాబోతున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత మరలా రాబోతున్నాడు. ఇంకా రాలేదు. 2000 సంవత్సరాలు గతించినాయి. 2000 సంవత్సరాలు గతించిపోని కానీ యేసుక్రీస్తు ప్రభువారు కొరకు ఎవరు కనిపెట్టి మారు మనసు పొంది ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో అని వారి కోసం చూస్తున్నారో, ఇంకనూ మారు మనసు పొందక లోకములో బ్రతుకుతున్నారు చూసారా, అలాంటి వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని మనకన్న తండ్రి దీర్ఘశాంతమును చూపుతున్నాడు. చూసారంటే
ఎన్నో విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు రెండవసారని. మరి ఇంకా రావట్లేదంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవాలని, ప్రతి ఒక్కరిని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ మాట చూడండి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చెయ్యవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. ఆయన ఏం చేస్తున్నాడంటే కోరుకుంటున్నాడంట. ఇదిగో నా పిల్లల భూమి మీదకి నేను పంపించాను, నా పిల్లలు నాకలా పరిశుద్ధంగా బ్రతకాలి, పాపాన్ని అంటించుకోకుండా వారు నీతిమంతులుగా బ్రతకాలి, నా కొరకు బ్రతకాలి. మారకపోయినా కానీ అవకాశాలు ఇస్తుంది. ఎందుకో తెలుసా? మాట వినకపోయినా కానీ మరొక సంవత్సరం మనకి ఇస్తుంది. ఎందుకో తెలుసా? దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. ఒకవేళ ఆయనకు కోపం వస్తే ఈ భూమి మీద మనుషులు అన్నవారే ఉండరు ప్రియమైన వాళ్ళారు. అందుకే కోపాన్ని పక్కన పెడుతున్నాడు, ఆయన దీర్ఘశాంతమును చూస్తున్నాడు. అందుకే ఆయన కోపం అంట నిమిషము మాత్రమే ఉంటుంది, నిమిషం. మరి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఆయన కోపమేమో నిమిషం మాత్రమే ఉంటుంది, మరి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. చూసారా ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకన్న తండ్రి. మన పట్ల దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం మీ ఎడల అంటే మన ఎడల ఎందుకు చూపించాలి? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన కొరకు రక్తము కార్చాడు కాబట్టి, మన కొరకు చనిపోయాడు కాబట్టి. పాపుల కొరకు ఎవరు చనిపోతారు చెప్పండి? నీచముగా పాపం చేసే వారితోనే మనం సరిగా మాట్లాడము కదా. మాట్లాడతామా? మాట్లాడలేం. వరలంటూ వారు వీళ్ళంటూ వారు అని ఎంచుతాం మనుషుల్ని, మనకి ఇష్టమైన వారితో మాట్లాడుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు మరణించాడు. మనమందరినీ రక్షించుకోవడానికి ఆయన చక్కని మాట కనబడుతుంది. ఏంటంట? మీ ఎడల అని చెప్తున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా? ఒకసారి ఇదే సందర్భం, ఒకసారి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ పేతురు గారు ఏ విధముగా తన పత్రికలో ఏ విధముగా అయితే మాట్లాడుతున్నారో అపోస్తలుడైన పేతురు గారు 14వ వచనం కూడా చదువుకుందాం. ఎలా ఉండాలో చెప్తారు చూడండి. ప్రియులారా, మీరు మైక్ తీసుకుంటే బాగుంటుంది ఏమ్మా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనక శాంతమ గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులు గాను కనబడనట్లు జాగ్రత్త పడండి. ఏం చేయాలంటే ఎలా ఉండాలి? మారు మనసు పొందిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కొరకు కనిపెట్టే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఇది ఆయన పిలుస్తున్నాడు ప్రియులారా అని పిలుస్తూ, ఇదిగో వీటి కొరకు మీరు ఏం చెయ్యాలి? మీరు కనిపెట్టేవారు గనుక మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఆయన శాంతము గలవారైన ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఎలా ఉండాలంటే అంటే ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. ఎవరి కొరకంటే మన కొరకే. మనం ఆయన దృష్టికి ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇదిగో నిష్కలంకులుగా ఉండాలి, శాంతము కలిగిన వారి వలె ఉండాలి, నింద లేని వారి వలె ఉండాలంట. నిందారహితులు అంటే ఏంటి? నింద లేనివాడై అంటే ఏ పాపం, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకం అంటించుకోకుండా మీరు పరిశుద్ధులుగా మీరు ఉండాలి. మీరు అలా ఉండాలి. ఒకవేళ మారలేదని చూసారా? మారలేని వారిని కూడా దేవుడు ఎలా చూస్తారనుకుంటున్నారు? దీర్ఘశాంతమును చూస్తారు. మనుషులు ఏమంటారంటే, వీళ్ళ మారరండి, వీళ్ళు పని చేయరు, వీళ్ళ దేవునికి ఉపయోగపడరని ఒకవేళ ఎంచేయడానికి వీరు లేదు. దేవుడు ఎందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంటే, అలాంటి వారిని కూడా ఏం చేసుకోవాలి? రక్షించుకోవాలి, నడిపించుకోవాలి. అందుకే దీర్ఘశాంతమును చూపిస్తున్నారు. దేవునికి ఒకవేళ దూరం అయిపోయారు కదా, ఇలా దేవునికి ఉపయోగపడాలనుకోవడానికి వీల్లేదు. అందుకే ఆయన ఏం చూపుతున్నాడంట? దీర్ఘశాంతమును. మరి ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు కదా, ఏం కాదు కదా అనుకుంటే వీల్లేదు. అందుకే అవకాశాలు ఇచ్చినన్ని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు కదా, ఇదిగో బానే ఉంది కదా అనుకుంటే వీల్లేదు.
అందరూ అంతటను కూడా మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంత గలవాడే. చూసారంటే అంటే అందరూ అంతటను మారు మనసు పొందాలంట అని చెప్పి మీ ఎడల అంటే మన అందరి ఎడల ఆయన ఏం చూపుతున్నాడండి? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎంత ప్రేమించాడు చూడండి. దీర్ఘశాంతం అంటే కోపం వచ్చిన అంతేందుకు, మనకే కోపం వచ్చింది అనుకోండి, నిజంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలమా? ఎక్కువ శాతం మనం కంట్రోల్ చేసుకోలేం. దైవికంగా భక్తిలో వెదిగితేనే తప్ప దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైన పరిస్థితి కదండి. అంటే కోపం అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. భక్తిగా బ్రతుకుని వారికి కోపం వస్తుంది, భక్తిహీనులకి కోపం. ఇది సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కోపం అన్నది వస్తుంది. కోపపడినా కానీ సందర్భాలు బట్టి మనం ఏం చేయాలి? కోపపడాలి కదా. మనకు వచ్చిన కోపమే అది ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ కోపం కూడా ఆ నిమిషంలో ఎంతో జరిగిపోయే పరిస్థితులు ఉంటాయి. అంతేందుకు, భార్య భర్తలో గొడవలు ఆడుకున్నారనుకోండి చాలా మంది, ఇదిగో నువ్వు దేనికి పనికిరావని, నువ్వు ఏస్ట్ అని చెప్పి నువ్వు దేనికి ఉపయోగపడలేవు అని అన్నారు అనుకోండి, నువ్వంటే నాకు అసలే ఇష్టమే లేదన్నారు అనుకోండి, చాలా మంది భార్య భర్తలు కూడా ఆ కోపంలో ఎంతమంది చెప్పండి ఆత్మహత్య చేసి చనిపోయిన వారు లేరా? అంటే చిన్న కోపాన్ని బట్టి. అంటే దీర్ఘశాంతం అంటే తగ్గించుకోవడం, ఓర్చుకోవడం. ఆ ఓర్పు, ఆ దీర్ఘశాంతాన్ని ఇలాగా మనము కూడా మాట మాటికి దేవుని యొక్క గాయాలు రేపినప్పటికీ కూడా, ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా మన పట్ల ఏం చూపుతున్నాడంటే ఆయన దీర్ఘశాంతం గలవాడై మన పట్ల చూపుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలంటే శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు. ఎవరికి కనబడాలి? మనుషులకు కనబడాలా? దేవునికి కనబడాలా? ఏమంటే మందిరములో ఒకవేళ సేవకులుగా కనబడచ్చు, లేకంటే లోకములో మనుషులకి కనబడచ్చు. మనుషులకి కాదు మనం కనబడవలసింది. ఎవరికి కనబడాలి? దేవునికి కనబడాలంట. దేవునికి మనం కనబడాలి. ఎలా కనబడాలి? ఈ లక్షణాలు హృదయంలో ఉంటూ మన ప్రభువుకి కనబడాలి. ఇదే సందర్భంలో పేతురు గారు, పౌలు గారు, అంటే అపోస్తుడైన పౌలు గారు, ఆయన సందర్భం కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? 15వ వచనం చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. చూడండి, అంటే అపోస్తుడైన పౌలు గారు కూడా ఏం చెప్తారండి? ఏం చెప్తున్నారు? నన్ను ఆయన పరిచర్యలో వాడుకుంటున్నారంటే, నన్ను కూడా ఆయన పరిచర్యలోనికి ఉపయోగించుకోవడానికి కూడా ఆయన నా పట్ల ఆయన ఏం చూపాడంటే తన అనుగ్రహమును నా పట్ల చూపించడని మాట్లాడుతున్నారు. ఏమని? సహోదరుడైన పౌలు కూడా జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అది ఇది ఏం చొప్పునంటే జ్ఞానము చొప్పునంటే ఇంతకు ముందు ఎలా ఉన్నాడు ఆయన? పూర్ణపు దశలో ఎలా ఉన్నాడంటే, ఇదిగో నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను అంటున్నాడు ఆయన. అంటే నేను మార్పు లేని టైంలో ఎలా బ్రతికాను? నేను హింసకుడనంటే సంఘాన్ని హింసించాను. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు బ్రతుకుతున్న భక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని నేను చేశాను. ఏమంటే దూషించాను, సంఘాన్ని చెరిపాను. అంతేకాదు అనేక మందిని కొరడా దెబ్బల చేత కొట్టించాను. నేను చంపానంటే, హంతకుడు అంటే ఏంటి? ఏమంటే అనేకుల్ని బాధ పెట్టడానికి, కొట్టడానికి, శరసాల్లో వేయించడానికి కదా. స్టెఫెన్ గారిని చంపడానికి కూడా కారుకుడు ఎవరండి? సౌలు. ఆయనే ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు కదా. మారలేని ఇప్పుడు తన పేరేంటి? అలాగా ఒక అవిధేయతలో ఉంటున్నప్పుడు కూడా ఆ విషయాలు చెప్తున్నాడు. సారే ఆ సందర్భాన్ని మనం చూడండి. పేతురు గారు రాసిన ముందుగా తిమోతి గారికి రాసిన పత్రిక చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి, పూర్ణము
దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి, ఎవరి కొరకంటే అండి తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరచున క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక. ఎలా ఉన్నాడంటే అండి, నేను తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. ఒకసారి ఇక్కడ ఆదం చూడండి. మారలేని ముందు అనేక మందిని, అంటే యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్న పిల్లల్ని తను ఏం చేశాడు? హింసించాడు. నిన్న పూర్ణమ ఎలా ఉన్నానంటే ఇదిగో హింసకుడుని, అంటే అనేక మందిని హింసించాను, హానికరుణ్ణి. ఇదిగో సౌలు వస్తున్నాడంటే యేసు ప్రభుని ఆరాధిస్తున్న ప్రజలందరూ భయముతో పారిపోయేవారు. అలాంటి వారిని పట్టుకొని శరసాల్లో ఏంచి కొట్టి బాధ కలిగిస్తుంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతము కూడా ఎవరి మీద చూపించాడు ఆయన? ఒకవేళ నా పిల్లల్ని బాధ పెడుతున్నాడు, ఈ సొమ్మును ఉండకూడదని అప్పుడే కోపంతో చంపేస్తే, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి కోసం మనం ఇలా మాట్లాడుకుంటామా? చూడండి, మాట్లాడుకోవడం. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అజ్ఞాన దశలో ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి ఎరగక దేవుణ్ణి బాధ కలిగించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి మాట్లాడుతుంది ఎలాగంటే, ఇదిగో సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? ఎలా మాట్లాడుతాను తెలుసా? నువ్వు ఎవడివి అంటున్నాడు. నువ్వు ఎవరివి కూడా పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? నువ్వు ఎవడివి అన్నప్పుడు, ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నా యేసును, యేసు ప్రభును కూడా ఏం చేస్తున్నాను అనుకోవాలి. ఇప్పుడు ఎందుకు హింసించడం? నా పిల్లలేమో నన్ను ఆరాధిస్తుంటే నా కొరకు భక్తిగా బ్రతుకుతున్న వారు నువ్వేం చేస్తున్నావు? హింసిస్తున్నావు, పాడు చేస్తున్నావు, బాధ కలిగిస్తున్నావు. అంటే తన పిల్లల్ని బాధ కలిగిస్తుంటే ఎవరికి బాధ వస్తుంది చెప్పండి? దేవునికే. వెంటనే ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నా యేసును అని మాట్లాడగానే వెంటనే తన హృదయం తెరవబడింది. ప్రియమైన వాళ్ళారా, అతని విషయంలో ఎంత దీర్ఘశాంతాన్ని చూపించాడు దేవుడు కదండి. ఆ దీర్ఘశాంతమే చూపించకపోతే అవకాశము ఆ రోజు సవులుగా ఉంటున్న ఆయనకి ఇవ్వకపోతే ఈరోజు అపోస్తుడైన పౌలు వలె మారాడేమో. చూసారా, ఈరోజు ఎంతో మంది క్రీస్తులో నిలబడట్లేదండి అని అనుకుంటే ఎవండి, అలాంటి వరకు దేవుడు ఈ సవులకి ఎలాగైతే మారల్ని ఎప్పుడు ఇచ్చాడో ఇలాంటి అవకాశాలు ఇస్తాడు ఆయన. ఎవరో దేవునికి ఉపయోగపడరండి అని ఎంచడానికి వీరలేదు. దేవుడు ఏదో ఒక స్థలములో ఏదో ఒక సందర్భంలో కూడా దేవుడు వారిని వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినవి ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు, పోగొట్టకూడదు. పాపులలో పిలవబడాలంటే నేనే ప్రధానుని అంటున్నాడు ఆయన. ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, చదివారు కదా ఓసారి. తిమోతికి రాసిన పత్రిక 14:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. చూసారా, పైన ఒక వచనం కనపడుతుంది. ఆ ప్రధాన పాపినైనా నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. అది అంటే నేను అందరి విషయంలో ప్రధానమైన మొట్టమొదటిగా మాట్లాడుకోవాలంటే నన్ను గురించి నేను మాట్లాడుకోవాలన్నాడు. చూసారా, ఒక అపోస్తలుడైన పౌలు గారే ఎన్నో సంఘాలను కట్టిన ఆయనే దేవుని సువార్త పనిలో నమ్మకంగా ఉంటూ శరసాలకి వెళ్ళి కొరడా దెబ్బలతో కొట్టబడి క్రీస్తు కొరకు, ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న ఒక పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? నేను పూర్ణము ఎలా ఉన్నానంటే హింసకుడిగా ఉన్నాను, హానికరుణ్ణి, హంతకుణ్ణి, సంఘాన్ని పాడు చేశాను. సరే అని ఇదిగో పాపులలో పిలవాలంటే ఫస్ట్ నేనే ప్రధానుణ్ణి అని తను చెప్పుకుంటున్నాడు. చూడాలి పిల్లలు, చూడాలి. అంటే అలా చెప్పుకుంటున్నాడంటే నేను నీతిమంతుడిగా మారిపోయాను, నా జీవితం ఎంతగా ఉందో అంటలేదు, తన గత జీవితం అనేది ఎలా ఉంది అని చెప్తున్నాడు. ఆయన పరిచర్య కొరకు నన్ను ఏం చేసుకున్నాడు? ఆయన నన్ను వాడుకున్నాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు.
ఆయన దీర్ఘశాంతముని ఏం చేశాడంటే నా పట్ల కనుపరిచాడు. అందుకే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఏమంటే ఆయన కనికరమును మనం ఏం చేయకూడదంటే తూనీకరించకూడదు. అందుకే రోమాపత్రికల మాటను చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము ఆ సందర్భాన్ని జాగ్రత్త కలిగి మనం పరిశీలిద్దాం. మొదటి నుంచి కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా 4 నుంచి చదువుదామండి, క్షమించండి. 4 లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహం ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తూనీకరించిదవా. ఆ మాట చూడండి. లేదా ఏమండి ఎలా మాట్లాడుతున్నారు చూడండి, ఎలా మాట్లాడుతున్నారంటే అంటే దేవుని అనుగ్రహం అంట మారు మనసు పొందుటకు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఏమని? మీరు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే ఆయన వాక్యానికి లోబడిపోవాలి, ఆయన మాటకి లోబడాలి. మాటలు ఎందు లక్ష్యముంచి అంటే మనం మారాలనే, మారు మనసు పొందాలనే మీ ఎడల ఆయన ఏం చూపుతున్నాడంట అంటే దీర్ఘశాంతాన్ని, దేవుని అనుగ్రహం అంట. అంటే ఆయన అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే దేవుడు వాక్యం చేత మాట్లాడుచున్నప్పుడు ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఏమని? నీ మనసు మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నువ్వు కొత్తగా బ్రతకాలి. మారు మనసు పొందావు. మారు మనసు పొందిన తర్వాత రక్షణను ఎలా కాపాడుకోవాలంట? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే దుష్టుడు రక్షణ అనే వస్త్రాన్ని వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారో తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఏమండి ఇప్పుడు మనం బట్టలు ధరించుకున్నాం, బట్టలు లేదనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? దిగంబర్లుగా ఉంటుంది కదా. ఇది మనము ఈ లోకంలో ఉంటున్న వస్త్రాలు లేకపోతేనే సమాజంలో మనం వెళ్ళలేం కదా. మరి రక్షణ వస్త్రం లేకపోతే వాడు ఏ వస్త్రాన్ని దొంగిలిస్తాడు అనుకుంటున్నారు? రక్షణ వస్త్రాన్ని. అందుకే మారు మనసు పొందిన తర్వాత చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. చాలా మంది మారు మనసు కలిగిన మాటలంటే మనుషులకి ఇష్టపడదు. ఎందుకని? మారు మనసు అంటే మనసును మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలంటే అది సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే మారు మనసు అని చెప్పగానే వెంటనే మన హృదయానికి తలుగుతుంది మాట. ఎందుకని? సరి లేకపోతే సరి చేసేది దేవుడు. ఇదిగో నిన్ను ప్రేరేపిస్తున్నాడో ఆయన ప్రేరేపించుచున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయనకి లోబడిపోవాలి తప్ప, ఖచ్చితంగా మనం లోబడిపోవాలి తప్ప వెనకంచి వేయడానికి వీర్లేదు. ఎందుకంటే ఆయన అనుగ్రహం అంటే ఆయన అనుగ్రహం ఐశ్వర్యమును, ఏమంటే సహనమును, దీర్ఘశాంతమును నువ్వు తూనీకరించదవా. ఎంత చక్కని మాట అంటే ఏమంటే ఆయన అనుగ్రహం ఐశ్వర్యం అని అంటే సహనము చూపిస్తున్నాడంట మన పట్ల, దీర్ఘశాంతమును కూడా చూపిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే విడిచిపెడుతున్నావు. రా విడిచిపెడుతున్నావు. ఆయన సహనాన్ని ఎంతగా చాలామంది ఏమండి ఓ మాట అంటారు, ఏమండి చాలా ఓర్చుకున్నానండి, చాలా తగ్గించుకున్నానండి, కానీ నా వల్ల కాలేదని అంటాం. అవునా కదా? చాలా కంట్రోల్ అవ్వనండి కానీ నా వల్ల కాలేదంటాం. అంటే కొన్ని సందర్భాల్లో రక్షణ పొందిన మనమే సహనాన్ని కోల్పోవచ్చు. అవునా కదా? కానీ మన పట్ల సహనాన్ని చూపిస్తున్నాడంటే అంటే ఆయన కొరకు బ్రతకకపోయినా కానీ సహనాన్ని చూపిస్తున్నాడంటే ఎందుకంటారో మారు మనసు పొందాలి. వీళ్ళకి మారు మనసు లేకపోతే నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని హారదు, పురుగు చావదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో వీళ్ళు ఇలాగే మాట్లాడతారండి అంటే అది మరణిస్తే మరొక్కసారి ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా తెలియదు ప్రియమైన వారు. ఎందుకంటే ఎవరికి సిద్ధపరిచిన స్థలమో వారికి ఉందే, వారు అక్కడికి వెళ్ళిపోవలసిందే. ప్రభు కొరకు నీతిమంతులుగా బ్రతికి పరిశుద్ధతను కాపాడుకొని యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రమైన, హింసైన, బాధైన
ఏమండి, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువు కొరకే భక్తిగా బ్రతికి మన భక్తిని కాపాడుకుంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, నమ్మకముగా బ్రతికితే, మరణిస్తే అలాంటి మరణం ఎప్పుడొచ్చినా పర్లేదు, నిత్య జీవములోనికి వెళ్ళిపోతాం, నిత్య జీవంలోనికి. కానీ మారు మనసు లేకుండా, మార్పు లేకుండా, మనసు మారకుండా మరణిస్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? సరే, నిత్య నరకములోనికి వెళ్ళిపోవాలి. మరి పరలోకానికి వెళ్ళాలనే ప్రయాణంలో మనం ఉన్నామా, లేకుంటే నిత్య అగ్నిలోనికి వెళ్దామా? ఏమండి, ఆ నిత్య అగ్నిలోనికి ఎవరైనా వెళ్ళడం ఇష్టపడతారా? ఎవరికి ఇష్టపడరు, ఎవరికి ఇష్టపడ్డా. మనం ఎక్కడికి వెళ్దామని? మన గురి పరలోకములోనికి వెళ్ళాలని కదా. అందుకోసమే మీరు నా దగ్గరికే రావాలని మన ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడంటే అంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంటే, దీర్ఘశాంతము చూపిస్తున్నాడు, ఆయన సహనాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో మనం ఒకవేళ తునీకరిస్తే, విడిచిపెడితే, వద్దనుకుంటే అసలు మనం మార్చేది ఎవరో మారో. ఒక్కసారి ఈ శరీరము ఆత్మని విడిచి మరణించిన తర్వాత మారతానంటే అసలే అవకాశాలే లేవు. జీవం ఉన్నప్పుడే జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఇప్పుడు అవకాశం ఉంది, మన ప్రాణము పోకముందే మనకు అవకాశం ఉంది, మన ఊపిరి ఆగిపోకముందే మనకు అవకాశం ఉంది మారు మనసు పొందుకోవడానికి. కాబట్టి చాలామంది ఇదిగో న్యూ ఇయర్ రాగానే చాలామంది ఏమంటే సంబరాలలో రాత్రంతా అసలే పడుకోకుండా ఏమంటే ఆ రాత్రంతా తెల్లవారు వరకు కూడా చాలామంది తిరిగి బండిల మీద ఎక్కడ మట్టే అక్కడ కేకులతో హడావిడిగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఎంజాయ్తో త్రాగి దొల్లి ఏమంటే సంవత్సరం వస్తుందంటే ఊరికి ఇచ్చాడు అనుకుంటున్నారు. ఆయన ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? సంవత్సరం మారు మనసు పొందడానికి, ఆయన మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడంటే ఎందుకు అనుకుంటున్నారో? మారు మనసు పొందాలని. మీ ఎడలంటే మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట. మన ఎడల ఎంత దీర్ఘశాంతం చూడండి. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం లేకుండా కోపంతో ఉంటే పరిస్థితి ఏంటి? నోవాహు దినాల్లో పరిస్థితిని చూసారా? ఏమండి, నోవాహు గారిని దేవుడు ఆ ఓడ కట్టడానికి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది తెలుసా? 120 సంవత్సరాలు టైం పట్టింది కట్టడానికి. దేవుడు కట్టలేడంటారు ఓడ? ఏమండి, ఆ ఓడను కట్టి వెంటనే నోవాహు నీ కొరకు ఓడ సిద్ధమయ్యింది, మీరందరూ దీంట్లోకి వచ్చేయండి అని వెంటనే దేవుడు ఇవ్వలేరంటారా? మరి నోవాహు గారిని ఎందుకు కట్టమనాలి చెప్పండి? అంటే ఎందుకు కట్టాలంటే మనుషులందరికీ తెలియాలి నువ్వు ఓడ కట్టినట్లు. ఓడ కట్టుతున్నప్పుడు 120 సంవత్సరాలు ఆ ఓడను కట్టారు ప్రియమైన వారు. అది ఒక్కరోజు 2 రోజులు సంవత్సరం అయిపోయే పని కాదది. హరలుగా ఏమండి 3 అంతస్తులుగా ఉంటున్న ఓడను కట్టాలి. వారి పిల్లలు, వాళ్ళ కోడన్లు, తన భార్య, వీళ్ళ మాత్రమే ఆ పనిలో ఉన్నారు. ఎందుకంటే సమాజంలో ఆ రోజు చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి తినుచు, త్రాగుచు, పిల్లాడుచు, పెళ్ళికిచ్చుచు, ఏమంటే నారు నాటుచు ఏం చేస్తున్నారట అండి? చూసారా ఎలా బ్రతుకుతున్నారో, తింటున్నారో, ఏమంటే నారు నాటుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారంట. కానీ ఎవరిని మర్చిపోతున్నారో? దేవుణ్ణి మర్చిపోయి. ఆ రోజు అలాంటి మనుషుల్లో, అలాంటి ప్రదేశంలో నిందారహితుడిగా కనబడుతుంది. ఎవరో తెలుసా? చూసారు, నోవాహు. ఏ నిందలేనివాడు, ఏ పాపాన్ని అంటించుకోకుండా పవిత్రతను కాపాడుకుని నోవాహు ఇదిగో ఈ తరమవారిలో నీవే నా ఎదుట ఎలా ఉన్నావు? నిందారహితుడవై ఉన్నావు, అంటే నీతిమంతుడుగా ఉన్నావు. ఇదిగో నిన్ను రక్షించుకుంటున్నాను, నీతో పాటు వీళ్ళు కూడా నా ప్రజలే, వీళ్ళందరూ నేను ప్రేమించాను, వీళ్ళందరూ కూడా ఓడలోనికి రావాలి, నీవే కట్టాలి. ఆ కట్టే పనిలో ఆ ఓడను సిద్ధపరిచే సమయానికి దాదాపుగా 120 సంవత్సరాలు, ఆ అన్ని సంవత్సరాలు పూర్తయిన సువార్త వరకు అందిందా, అందలేదా?
అందింది. సువార్త అన్ని సంవత్సరాలు కట్టినా కానీ సువార్త వరకు అందింది, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఒకసారి చూద్దాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్ణము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించును. ఆ మాట చూడండి, ఆత్మస్వరూపిగా అంటండి. ఏమండి, ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మస్వరూపిగా సువార్త ప్రకటింపబడిందా, ప్రకటింపబడలేదా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన? అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి. అవిధేయులంటే విధేయులా, అవిధేయులా? అవిధేయులు అంటే అవిధేయుల యొద్దకు వెళ్ళాడంటండి. ఎప్పుడంటే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు. అంటే ఆయన కనిపెడుతున్న నాకు అర్థం ఏంటి? మారాలి. ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తానంటే మారాలి, కనిపెడుతున్నాడు ఆయన. ఈరోజు దేవుడు కనిపెడుతున్నాడే నా కోసమే కదా, నేను మారాలని, మారు మనసు పొందాలని నా దేవుడు దీర్ఘశాంతం గలవాడే నన్ను కనిపెడుతున్నాడు. నా హృదయంలోనికి రావడానికని దేవుడు ఇష్టపడుతుంటే విడిచిపెడితే పరిస్థితి ఏంటి? ఆ రోజు నోవాహు గారు మాత్రమే కనపడ్డారు. ప్రియమైన వారలారా, నోవాహు గారు మాత్రమే. నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. చూడండి, చదువుదాం. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది. అది ఎవరు రక్షణ పడ్డారో? 8 మంది. ఆ ప్రజలు ఉన్నారే, మరి ఎవరు రాలేదా? ఏమండి, అన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు సువార్త వారికి అందిందా, అందలేదా? అందింది. అన్ని సంవత్సరాల సువార్త అందితే ఎవరైనా వచ్చారా? వారు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఆయనంటండి ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటింపబడ్డాడంట. వాక్యం వెళ్ళి వాక్యం అందుతుంది, వినపడుతుంది. సిద్ధపడనని నోవాహు ప్రకటించినా కానీ ఎవరు ఆయన మాటలు పట్టించుకోలేదు. చూసారా? అంటే మనుషులు ఏమంటే ఎంత భయంకరులుగా ఉన్నారన్న సందర్భం చదువుకున్నాం కదా. ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము, దయచేసి వాక్యాన్ని చూడండి. అంటే ఆ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయముల యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచును. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, నరులు చెడుతనం అంటే భూమి మీద ఎలా ఉందంటే గొప్పదిగా. ఏమండి, వారు హృదయములో యొక్క తలంపుల్లో ఊహంత ఎలా ఉందంట? ఏమండి, కేవలం ఎప్పుడు చెడ్డగా ఉందంట. చెడ్డగా ఉంది. హృదయంలో ఏమైనా నీతి, యథార్థత, మంచితనం, భక్తి విధానం, విశ్వాసం, నన్ను ఆరాధించే మనసు, నా పట్ల భక్తి కలిగి ఏమన్నా నడుచుకుంటున్నారా అని వారందరిని యెహోవా చూసినప్పుడు అంటే ఏమండి, వారందరూ ఎలా ఉండరనుకుంటున్నారో? దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారన్న మాట చూస్తున్నామే. భూమి మీద నా పిల్లలు అని భూమి మీదకి పంపిస్తే ఆయన పిల్లలు అని ఎవరైతే అనుకున్నారో వారందరూ అంటండి చెడిపోయేవారుగా ఆయన దృష్టి కనబడితే మరి ఎవరికి పరలోకాన్ని ఇవ్వాలి చెప్పండి? అన్ని వేల మంది ప్రజల భూమి మీద ఉంటుంటే ఎవరికి పరలోకం ఇవ్వాలైనా? ఆ రోజే కాదు, ఈ రోజులో కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే తప్ప క్రైస్తవుల్లో భక్తి విధానం అన్నది సరిగా కనబడట్లేదు.
ఏదో ఆచార సంబంధమైన క్రైస్తవులుగా వెళుతున్నారు. ఆదివారం వస్తుంది, సండే వస్తుంది, ఇదిగో కబడ్లో ఉంటున్న బైబిల్ తీసుకుంటున్నాం, వెళ్తాం, మనకు కుదిరితే వస్తాం, కుదరకపోతే రా మనం. ఎందుకంటే మన సొంత పనుల విషయంలో, మనకు కావలసిన విషయంలో అన్నీ పాల్గొంటాం. దేవుని పని అనగా, దేవుని సువార్త అనగా చాలా మందికి నిర్లక్ష్యముగా బ్రతుకుతున్నారు. ఆ రోజే కాదు, ఈరోజు వాక్యము తెలుసున్న వారు కూడా ఎలా ఉంటున్నారో నిర్లక్ష్యముతో. ఫంక్షన్కి, బర్త్డేకి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే పరుగున వెళ్ళిపోతాం. హడావిడిగా దేవుని సన్నిధికి రా అంటే బతుమాలుకోవాలి, సువార్త వినరా అంటే బతుమాలుకోవాలి. మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి పెళ్ళికి వెళ్ళాలంటే చెప్పండి, ఎన్ని గంటల సేపు అయినా సరే కూర్చుంటాం, మాట్లాడతాం, నవ్వుకుంటాం, సందడగా ఊగుతాం, డ్యాన్సులతో సందడితో మునిగిపోతాం. మరి దేవుని సన్నిధిలో ఒక అరగంట, గంట వాక్యం వినంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతమేడో తెలుసా, నిన్ను మార్చుకోవాలని నీ ఎడలు అంటున్నాడు ఆయన. దీర్ఘశాంతం గలవాడై ఎవరాలంటే, ఈరోజు దేవుని పట్ల క్రైస్తవులకి భయం ఉందా? ఇదిగో శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్తే ఆదివారం రామ్, శనివారం వస్తే ఆదివారం రామ్, ఆదివారం వస్తే శనివారం రామ్. ఎందుకంటే నేను పాల్గొన్నాం కదా, ఇవాళ వెళ్ళాలా, మొన్న వెళ్ళాను కదా, ఈరోజు వెళ్ళాలా? నిర్లక్ష్యం. ఆది అపోస్తులను చూడండి, వారు వింటింట రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు దేవాలయంలో ప్రతి దినం అంటండి తప్పక దానికి అర్థం ఏంటి? మానుకుంటున్నారా చెప్పండి? మానుకోకుండా తప్పగా పాల్గొన్నారని రాయబడింది. అందుకే ప్రయోజకులు అవ్వారు, భక్తుపరులు అవ్వారు. అపోస్తులు చేతులు ఎత్తగానే వారి మీదకి, ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మడు దిగాడంటే భక్తి అలా ఉంది. మరి ఈరోజు మనుషుల్లో ఆ భక్తి లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. తెలుసండి, అందుకే చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. దేవుని కార్యక్రమాలు అనగానే నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఎందుకంటే మారాలనే దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. మారాలని. నోవాహు ప్రజలందరూ చెడిపోయారు. ఎవరో నేను చూస్తుంటే ఎవరో నీతిమంతులు అన్నవారు ఎవరు లేరు. నీ కొరకు నువ్వు వాడు సిద్ధపరచుకో. ఆయనకి ముందుగా తెలుసు ఆయనకి, కానీ ఆశ ఉంది. ఏమండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాం, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు, ఏమండి ఈ పేషెంట్ బ్రతకడు అని ఖచ్చితంగా చెప్పి సంతకాల్లో పెట్టించుకుంటారు. అవకాశం లేదండి అని ఇవ్వచ్చు. కుటుంబం వారికి ఎలా ఉంటుంది? ఏమంటే ఎన్ని లక్షల రూపాయలైనా సరే మేము ఇస్తాం, కానీ ఏం చెయ్యాలి? బ్రతికించాలి. డాక్టర్ గారు ఏం చెప్పారు? అవకాశమే లేదు. కానీ దేవుడు కూడా రారణ సంగతానికి తెలుసు, కానీ ఆశ ఉంది. సరే, రారణ సంగతానికి తెలుసు. ఆయన జగతి పునాది వెయ్యబడక ముందే ఈ సృష్టి, ఆయన ఊహ ప్రతిదీ తెలుసు. మనం కూర్చోవడం తెలుసు, ఏమంటే మనం మాట్లాడటం తెలుసు, మన ఆలోచనలు ఏమంటే ఒక 5 నిమిషాలకు ముందు మనం ఎలా మాట్లాడతామో కూడా ఆయనకి తెలుసు. రేపు మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నామో కూడా తెలుసు ఆయనకి. తెలుసండి, ఈరోజు మారలేని వారే వచ్చే సంవత్సరంలో ప్రభు పాదాలు పెట్టి ఏడుస్తూ ప్రభు పనులో కొనసాగుతారన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. కానీ ఆ సమయం కొరకు ఏం చేస్తారో చూస్తాడో. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఏవండి ఆ రోజు యెహోవా దేవుడు ఏవండి ఆ నోవాహు దినాల్లో ఏం చూపించాడు తెలుసా? 120 సంవత్సరాల వరకు ఆయన కనులు, ఆయన సువార్త విస్తరింపబడింది, ప్రకటింపబడింది. కనీసం ఎవరైనా వస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన. సరే, అవకాశాలు లేవు. ఇప్పుడైతే ఏమండి వాడు సిద్ధపరిచింది. జీవరాశులు వచ్చేసాయి వాళ్ళలోకి. పక్షులు 2 చొప్పున పవిత్రమైనవి, మగవి ఆడవి, ఇవన్నీ ఆదాము గారికి ఉపయోగపడాలి తప్ప అని 2 చొప్పున ప్రతివన్నీ వచ్చినాయి. కానీ ఎవరు రాలేదు ఇంకా. ఏమండి వర్షం ప్రారంభమైంది. ఆకాశంలో ఉంటున్న తూములు ఇప్పబడ్డాయి. ఆకాశంలో ఏమున్నాయి? తూములు ఇప్పబడ్డాయంటే విస్తారమైన ప్రచండ వర్షాన్ని భూమి మీద కురిపించాడు. ఏమండి ఒక రోజు 2 రోజులు వస్తుంది కదా, బాగానే ఉంది కదా అనుకున్నారు. ఇంకా ఆగట్లేదు. ఇంకా అప్పుడు పరిగెడుతున్నారు. ఇంకా ఎక్కడికే? మీ వాడ ఎక్కేయాలని ఉన్నప్పటికీ వాడ దగ్గర ఆ డోర్ దగ్గర ఎవరు అనుకుంటున్నారు? నోవా గారికి అప్పగించలేదు. ఒకవేళ నోవాహు గారు ఉంటే
అయ్య బాబోయ్ మన బంధువుడు నా స్నేహితులు అందరూ మనకు తెలుస్తున్నవారే కదా, డోర్ తీసిదుడు ఎవరున్నారంటే అక్కడ దేవుడే ఉన్నారు ప్రియమైన వారలారా. చూసారా, డోరు తీయడానికి అవకాశాలు లేవు. ఈరోజు మనిషి మరణించిన తర్వాత అయ్యో ప్రభువా తెలియకోకుండా భూమి మీద బ్రతికారు ఆయన, అవకాశాన్ని ఇవ్వండి అంటే అవకాశం నీకు. చూసారా ఎంత దీర్ఘశాంతాన్ని చూపించానో, నీ మాటలు మర్చిపోయావు. నీకోసమే ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాను కదా. చెట్టు కోసం, అంజూరపు చెట్టు కోసం అని విన్నాం కదా. 3 ఏండ్ల నుండి ఈ చెట్లు ఫలాలను వెతుకుచూ వచ్చాను, అయినా ఏమో లేదు. ఈ సంవత్సరం మట్టుకు కూడా ఏం చెయ్యాలి, బ్రతకనివ్వండి, లేని ఎడల తీసి నరికి వేస్తానంటున్నాడు ఆయన. దానికి అర్థం ఏంటంటే దానికి పట్టే గతి మీకు పడతాదని చెప్పాడు ఆయన. చూసారా, అందుకే ప్రేమించాడు ఫస్ట్గా, ప్రేమించిన దేవుడే శిక్షిస్తాడు ప్రియమైన వారలారా. పాపుల కొరకు ఒక రోజు మరణించడానికి వచ్చాడు కదని, ఆయన వచ్చాడు కదా అని అంటున్నామే తప్ప ఒకరోజు అలాంటి వారి కోసమే రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు. ఈరోజు బత్తి ఎలా ఉంది తెలుసా ఏమండి, కాలాలను బట్టి నెలలను బట్టి బత్తి మారిపోద్ది. క్రిస్మస్ హడావిడిలో అన్ని క్రిస్మస్ పాటలే, క్రిస్మస్ డ్యాన్స్లో హడావిడి, లైటింగ్, స్టార్లు, కానీ హృదయాంతరంగంలో ఆ స్టార్ లేదు, బత్తి లేదు. క్రిస్మస్ కోసం ఈ నెలలో ఈ 14వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం కదా, శ్రేష్టమైన ఉపదేశము చెప్పడానికి దేవుడు ప్రార్థన చేయండి. ఆ రోజు క్రిస్మస్ సందేశం ఉంటుంది. ఈరోజు హడావిడిగా చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప మనం మహిమపరచబడుతున్నాం, మనం ఆనందిస్తున్నామే తప్ప దేవుడికి ఆనందం లేదు. ఒరే మిమ్మల్ని బట్టేరన్న నాము దూషింపబడుతుంది అంటున్నాడు ఆయన. మిమ్మల్ని బట్టి అంటే మనమల్ని బట్టి ఆయన నామము దూషింపబడకూడదు. ఈరోజు అన్నీ చేస్తున్నారో దేవుణ్ణి విడిచిపెడుతున్నారో. ఎన్నో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి, ఆ క్రిస్మస్లో ప్రభు లేకపోతే అది నిజమైన క్రిస్మసే కాదు ప్రియమైన వాళ్ళు. క్రీస్తుని హృదయములో చేర్చుకోవాలి, హృదయములో ఆయనకి చోటు ఇవ్వాలి. అందుకే ఆ రోజు వచ్చాడో ఈరోజు రాబోతున్నాడో, రావాలంటే ఇప్పటికే వచ్చేయాలి. ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే పొరపాటు. ఎప్పుడు ఏ క్షణాన్ని వచ్చునో తెలీదు. వస్తే ఏమంటే ఈ పంచభూతములన్నీ భూతాలన్నీ ఏమైపోతాయి, మిక్కటమైన వేండ్రతో లయమైపోతాయి. భూమి అగ్నితో కాల్చబడుతుందంట, చెట్లు పక్షులు అసలు ఎవరు లేకుండా కాలిపోతుంది, జీవరాశులే ఉండవు. ఏమండి అలాంటి రోజు రాబోతుంది ప్రియులారా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, ఈరోజు మనం బ్రతికి ఉంటే, మారు మనసు పొందితే అసలు మరణం లేకుండా ఆయనతో పాటు వెళ్తాం. లేదా ఒకవేళ ఇంకా ఆయన ఆలస్యమైతే బత్తిగా బ్రతికి మరణిస్తే అయినా పరలోకములోనికి వెళ్తాం. ఒకవేళ ఆయన రాబోతున్నప్పుడు ఆయన కొరకు సరిగా బ్రతకకపోతే ఏమంటే నిత్య అగ్నిలోనికి వెళ్ళక తప్పదు. ఏం కావాలి దేవుడి చెప్తున్నాడో, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నానంటున్నాడు ఆయన. మీ ఎడల మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నానని ఎరుగక, అంటే నువ్వు పట్టించుకోకపోతే కనుక నీకు జరిగే నష్టం. ఈ మాట చెప్పి ముగించుకుందాం. రోమపత్రిక కింద వచనం చూడండి, రోమపత్రిక 4వ వచనము 2:4 ఇంకా కిందలేనండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం చేసుకుంటున్నావు? సమకూర్చుకొనుచున్నావా అని చెప్తున్నారు. చూడండి, దేవుని న్యాయమైన తీర్పు ఏంటంటే బయలుపరచబడినప్పుడు ఆ దినమందు నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? అది అంటే ఎలా చెప్తున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. ముందేమో మారు మనసు పొందాలని చెప్తున్నాడు. మారు మనసు పొందలేని నిన్ను ఏం చేస్తాను నేను అంటే ఉగ్రత దినమందు నీకు నీవే, అంటే నేను కూడా కీడును రప్పించను, నీకు నీవే ఏం చేసుకుంటున్నా? అది
నేను కాదు. అందుకే ఆయన అంటాడో ఏమండి, రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించాడే తప్ప ఉగ్రత పాలవుటకు. ఎన్నో సందర్భాలు ఈ విషయం మనం చదువుకున్నాం కదా. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తప్ప ఏమండి ఉగ్రత పాలవుటకు. చూసారా, అంటే మన ఎడల ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు చూడండి. అందుకే ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని మనము త్రోసివేయకోకుండా ఏం చేసుకోవాలి? అది ఇదిగో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను, బత్తులు వెతుకుతున్నానండి అంటే సంతోషం. ఆ బత్తిని ఎదుగుతూ నేర్చుకుంటూ కాపాడుకుని మరణము వరకు మనం నమ్మకంగా కాపాడుకుంటే ఏవండి ఆయన సహనము ఎవరి కోసం అంటే మనందరి కొరకు. ఏవండి ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని మనము తునీకరించకుండా ఆయన సహనానికి లోబడి మార్పు పొందే ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలకు సిద్ధపడిన వారు ముందుకు రండి. పరిశుద్ధ